హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట. జాన్ 25th అండ్ 26th. ఇంకేడా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాను పర్పుల్లో. ఇంకా అవి వచ్చాయి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉందన్నమాట. అది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాను. మోహనాన్ అయితే ఐస్ క్రీమ్ తీసుకురమ్మన్నాను. నాకు ఇష్టమైన ఫ్లేవర్ వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కట్ చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ వేసుకొని నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా అవి కూడా వేసుకొని తింటున్నాను. ఈ లోపల ఉజ్వల్ వాళ్ళు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇది ఈవినింగ్ అనమాట. ర్యాండమ్గా షూట్ చేశాను ఆ ఒక్కరోజు మటుకు. ఇంకా నేను ఐస్ క్రీమ్ పెట్టుకొని సెకండ్ టైం అనమాట తింటూ ఉన్నాను. మీతో అదే షేర్ చేస్తున్నాను. నాకు ఫ్రూట్ సలాడ్ విత్ స్ట్రాబెర్రీ అంటే పిచ్చి ఇష్టం అనమాట. ఇంకా వీళ్ళు కూడా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా డిన్నర్ కూడా చేసేసి హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఖుషి అయితే క్రాఫ్ట్స్ చేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట స్కూల్లో. 26th కదా జాన్, అందుకనేసి అని ఇంకా క్రాఫ్ట్స్ చేసుకుంటుంది. ఇంకా నేను పర్పుల్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను అని చెప్పాను కదా, ఇంకా అవన్నీ మీతో షేర్ చేసుకుందామని అన్బాక్సింగ్ చేస్తున్నాను. కొన్ని బాడీ లోషన్స్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ పర్ఫ్యూమ్ అయితే ఇదనమాట. ఇది కొత్తగా ఉందని ట్రై చేద్దామని అది ట్రై చేశాను. బాడీ లోషన్ అయితే ఇదైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డాట్ అండ్ కీది లిప్ బామ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అవే అనమాట. ఇంకా అలా జరిగింది ఆ రోజైతే. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ విధంగా రెడీ అయ్యేసి ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే కిటీ పార్టీకి వెళ్తున్నాం అనమాట నా ఫ్రెండ్స్తో కలిసి. ఇది గోల్డెన్ టులిప్ అనేసి అని హోటల్ అనమాట, తిరుమల బైపాస్ దగ్గర ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత 11కి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్. ఇక్కడ అంతా ఓన్లీ లేడీసే అనమాట, ఇంకెవ్వరు ఉండరు. ఈ ప్రోగ్రామ్ని వచ్చి ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినామన్నమాట. కొన్ని గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్లో, దాంట్లో మాకు ఇన్విటేషన్స్ వస్తాయన్నమాట. ఆ ఇన్విటేషన్స్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకొని ఇలాంటి కిట్టి పార్టీస్కి అరేంజ్ అవ్వచ్చు. ఇలా మంత్లీ 2 times అరేంజ్ చేస్తూ ఉంటారు. నడక కలిసిన నవరాత్రి ఫస్ట్ అంతాక్షరితో స్టార్ట్ చేశారనమాట. గేమ్స్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేశారు. ఏ బ్యాచ్ అండ్ బి బ్యాచ్ అనమాట. మాదైతే ఏ బ్యాచ్, అవతల వాళ్ళది బి బ్యాచ్. ఇంకా వీళ్ళే అనమాట మా ఫ్రెండ్స్ శ్రీదేవి, కీర్తి, దీప్తి అనమాట. రాజీ అయితే మిస్ అయింది. ఇంకా అంతాక్షరి అయిపోయిన తర్వాత మ్యూజికల్ చైర్ అయితే స్టార్ట్ చేశారు. నిజంగా అండి సూపర్ ఫన్. అసలు నాకు శ్రీదేవి పంపించింది లింక్ అనమాట. నువ్వు కూడా జాయిన్ అవ్వు ఉషా, చాలా బాగుంటుంది, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి కిటీ పార్టీలో అని చెప్పింది. నేను కానీ పార్టిసిపేట్ చేయకుండా అంటే సూపర్ ఫన్, అసలు మిస్ అయ్యిందును. నిజంగా అండి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఫన్ ఉంటుంది అనేసి. ఇంకా మ్యూజికల్ చైర్స్లో ఓడిపోయిన వాళ్ళు ఈ విధంగా డ్యాన్స్ వేయాలన్నమాట. కీర్తి అక్క చూసారా డ్యాన్స్ ఎంత బాగా వేస్తుందో, చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. మ్యూజికల్ చైర్స్ అయిపోయిన తర్వాత ర్యాంప్ వాక్ అనమాట. ప్రతి ఒక్కరూ ర్యాంప్ వాక్ చేసాము. సూపర్ ఫన్, అసలు అందరూ చేశారనమాట, ఎవ్వరు మిస్ అవ్వలేదు. ఎంత ఫన్గా ఉండిందో, సూపర్, అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నాన్ వెజ్ ప్రొవైడ్ చేశారు, వెజ్ ప్రొవైడ్ చేశారు. పైగా ఇంకా ఆ రోజు సాటర్డే అనేసి నాన్ వెజ్ ఎవ్వరు ప్రిఫర్ చేయలేదు, అందరూ వెజ్జే అనమాట. వెజ్లో కూడా మంచి వెరైటీస్ అయితే పెట్టారు, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. నిజంగా అండి లేడీస్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ విధంగా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అది ఆశీర్వాద్ వాళ్ళే మనకి స్పాన్సర్ చేశారనమాట. సూపర్గా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ అయితే ఫుడ్ కూడా A1గా ఉంది.
ఆఫ్టర్ లంచ్ డెజర్ట్ టైం అనమాట. డెజర్ట్ వచ్చి డబుల్ కా మీఠా విత్ ఐస్ క్రీమ్, అసలు సూపర్ కాంబినేషను. నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ స్పైసెస్ మనం గెస్ చేయాలన్నమాట. కళ్ళు మూసుకొని దాంట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇంక ఇక్కడ నేను ఆశీర్వాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఆశీర్వాద్ ప్రోడక్ట్స్ ఇంట్లో వాడతానన్నమాట. ఆశీర్వాద్ గోధుమ పిండి, కారప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, షుగరు ఇవే అనమాట నేను ఇంట్లో యూస్ చేసేది. ఆశీర్వాద్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. తను సుష్మా గారు అనేసి ఆశీర్వాద్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. తన చేతుల మీద ప్రైజ్ ఇచ్చారు. ఇంకా ఈ బ్లూ డ్రెస్ తను వచ్చి సుష్మా అనమాట. తనే ఈ ప్రోగ్రామ్ హెడ్. అన్నీ చూసుకునింది తనే అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అందరము ఫైనల్గా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. టైం అప్పుడు 4:35 అవుతుందన్నమాట. మోహనకు కాల్ చేశాను. ఇంకా ఆటో అయితే బుక్ చేశారు. నా ఫ్రెండ్స్ అయితే బైక్స్ తీసుకొచ్చారు. వాళ్ళు బైక్స్ తెలిపారు. ఇంకా నాది లాంగ్ ఎక్కువ కాబట్టి నేను ఆటోలో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. నిజంగా అండి ఫుల్ ఫన్, అసలు చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉండింది మైండ్. ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంది చూసారా నా ఫేస్ అయితే. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే ఉజ్వల్ డిన్నర్ చేస్తాడనమాట. మామూలుగా అయితే ఖుషి నేను చేసేదే చూపిస్తాను కదండి. ఇక్కడ ఉజ్వల్ ప్రిపేర్ చేస్తున్నాడు, ఖుషి హెల్ప్ చేస్తుంది. ఆనియన్ దోశ ప్రిపేర్ చేశారనమాట. ఇక్కడ మా జిన్నోడు చూడండి మోహనాతో కామెడీ చేస్తున్నాడు. చూసారు కదండి మోహన విజిల్ వేస్తుంటే మా జిన్నోడు ఏం డ్రామాలు ఆడుతున్నాడో. బయట పోవాలంట, వాళ్ళ ఫన్ అలా ఉంటుంది. అది ముచ్చటేసి అలా వీడియో తీశాను, మీతో షేర్ చేశాను. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత బయట మేము వాకింగ్ చేసుకుంటూ ఒకటి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము సీరియస్గా. అది ఏందనేది కూడా మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఇంకా అలా గడిచిందనమాట ఆ డిస్కషన్తో ఆ డే. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇదనమాట. అంటే టైం అప్పుడు 4 అవుతుంది. మేము ఇక్కడ రెడీ అయ్యేసి ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? ఆ చలిలో ఎక్కడికనంటే 4 AM బిర్యానీకి వెళ్తున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము 4 AM బిర్యానీకి వెళ్ళి తినాలి అనేసని. అదే అనమాట మేము వాకింగ్ చేసుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. ఈసారి ఎలాగైనా మిస్ అవ్వకూడదమ్మా, ఖచ్చితంగా వెళ్ళాలి తినాలి అనేసని నేను ఉజ్వల్ ఖుషి అనమాట ముగ్గురం డిస్కషన్ చేసుకొని నిద్రపోకుండా అలారం పెట్టుకొని మరీ మేల్కొని 4 AM బిర్యానీకి వెళ్తున్నాము. ఎందుకంటే మేము 2 times ఫెయిల్ అయినామండి. ఒకసారి అయితే రెడీ అయ్యి నిలిచిపోయాము, ఎందుకంటే వర్షం పడుతూ ఉన్నింది, పోలేకపోయినాము. ఒకసారి అయితే పడుకుండిపోయాము, టయానికి నిద్ర లేదనమాట. ఇంకా అలా కాదు, ఈరోజు ఖచ్చితంగా తినాలి అనేసని డిసైడ్ అయిపోయి 4 AM బిర్యానీకి అయితే వచ్చాము. ఇది మిస్టర్ గోస్ట్ అనమాట, ఫార్చ్యూన్ హాస్పిటల్ రోడ్లో ఉంటుంది. రెస్టారెంట్ గురించి రివ్యూస్ చూసాము, చాలా బాగున్నాయి. పైగా ఇది మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది అనేసని ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంక ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, ఇదే ఉంటుంది. మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా అరేంజ్ చేశారు ప్రాజెక్ట్ పెట్టి. చాలా బాగుండింది అసలు అట్మాస్ఫియర్ అయితే. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే అసలు వేడి వేడిగా ఎమ్మీగా చాలా బాగుండింది. నేను మటన్ లవర్ కదండి, నాకైతే మటన్ బిర్యానీ సూపర్గా నచ్చిందనమాట. టేస్ట్ కూడా ఆసమ్గా ఉండింది. చిట్టి ముత్యాలు రైస్తో చేశారు, చాలా బాగుండింది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి మిస్టర్ గోస్ట్ రెస్టారెంట్కి అనమాట. మేమేనా 4కి వచ్చి బిర్యానీ తినేవాళ్ళము అనుకుంటూ వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఉన్నారు ఆ టైంకి వచ్చి తినేవాళ్ళు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఖుషి కన్నా చిన్నపిల్లలు. చాలా బాగా అనిపించింది నిజంగానే. టేస్ట్ అయితే అవసరము. మీలో ఎంతమందికి 4 AM బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎక్కడ తిన్నారు, ఏ ప్లేస్లో తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మేము అక్కడికి వెళ్ళి తినడానికి ప్లాన్ చేస్తాము. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో కూడా చెప్తాను. బెస్ట్ ప్లేస్ ఏదైనా తెలిస్తే తిరుపతిలో 4 AM బిర్యానీ కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఈ కప్స్ అయితే నాకు భలే నచ్చాయి, చలికైతే సూపర్గా కంట్రోల్ చేస్తున్నాయి. ఖుషి దగ్గర నుంచి నేను తీసుకునేసాను. ఇంక ఇక్కడ ప్రొజెక్టర్లో మా రీల్స్ మేమే పెట్టుకొని డ్యాన్సులు
వేసుకున్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఖుషి అయితే సూపర్ హ్యాపీ అసలు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కోరిక అనమాట ఖుషికి 4 AM బిర్యానీ తినాలి, 4 AM బిర్యానీ తినాలి అనేసని. ఫైనల్‌గా ఆ రోజు మాకు తీరిందనమాట మా కోరిక. నిజంగా అండి సూపర్ టేస్ట్. తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ చూసారా గవర్నమెంట్ ఆఫీసర్స్‌కి ఈ విధంగా లైటింగ్‌తో డెకరేషన్ చేశారు. రిపబ్లిక్ డే కదా అందుకనేసని. ఇంక ఇక్కడ చూసారా ఖుషి యో యో రే రే ఉజుల్ 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 ప్లీజ్ అయినా నేను నేను బైక్ లేరా రే 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 చల్లరా రే రే ఇదిలా రే చూసారు కదండి ఉజ్వల్, మోహన ఏ విధంగా ఏడిపిస్తున్నారో మాతో కామెడీ చేస్తున్నారనమాట. చలికి మేము వణుకుతూ ఉంటే వీళ్ళు డ్రైవింగ్ చేయకుండా బెండ్ అవుతారనమాట. ఆ చల్ల గాలి మా ఫేస్కి కొడతా ఉంది. అది వద్దురా అంటే వినలేదు. ఆ విధంగా కొంతసేపు మాతో ఫన్ అనమాట. ఇంకా నిధి దగ్గరికి అయితే వచ్చేసాము. టీ తాకపోతే ఎలా అండి, అది కూడా ఎర్లీ మార్నింగ్ 5:30కి అనమాట. టీ అసలు మిస్ అవుతాను చెప్పండి. ఇంకా అందరం కలిసి టీ తాగుతున్నాము. ఇంకా ఉజ్వల్ ఖుషి అయితే బూస్ట్ అనమాట, నేను మోహన టీ. ఇంకా టీ తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మోహన ఉజ్వల్ అయితే పడుకునేశారు. ఇంకా నేనైతే పడుకోలేదు, ఎందుకంటే అప్పటికే టైం 6 అయిపోయింది. ఖుషిని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాలి, రిపబ్లిక్ డే కదా, తనకి సెలబ్రేషన్స్ ఉన్నాయి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందంట తనకి. ఇంకా అందుకనేసని తనకి శారీ అయితే కట్టాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా తను వెళ్ళి డ్రాప్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే ఖుషిని రెడీ చేశాను. శారీ నాదే అనమాట. బ్లౌజ్ అయితే ఖుషీకే తీసుకున్నాను మీషోలో. చాలా బాగా సెట్ అయ్యింది, అన్ని శారీస్కి మ్యాచింగ్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయడానికి వచ్చాను ఖుషిని. శారీలో చూసి టీచర్స్ రియాక్షన్ చూడండి, చాలా బాగా అనిపించింది. ఇంకా తన్ని డ్రాప్ చేసేసి ఇంటికైతే వచ్చేసి ఇంకా నా రొటీన్ వర్క్స్ అయితే యాజ్ యూజువల్ స్టార్ట్ చేశాను. హౌస్ క్లీనింగ్ చేశాను, సామాన్లన్నీ కడిగి పెట్టేశాను, ఇంకా బట్టలన్నీ నానబెట్టేశాను. ఇంకా నా వాషింగ్ మిషన్ రెడీ కాలేదు, ఇంక ఇవన్నీ వాష్ చేయాలన్నమాట. లోపల మోహన అయితే ఖుషిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాడనమాట. 10కి తనకు ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. ఈ మధ్యలో మోహన సర్ప్రైజ్ అనమాట. ఏంటనంటే మూవీకి టికెట్స్ బుక్ చేస్తున్నాడనమాట. సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీకి. అసలు ఫుల్ హ్యాపీ అసలు. పైగా 11:30కే షో అనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయినాము అందరము. ఎందుకంటే మ్యాట్నీకి కానీ ఈవినింగ్ కానీ టికెట్స్ దొరకలేదు, ఓన్లీ 11:30 షోకే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా చాలా జరిగాయి ఆ రోజు. ఫుల్ హ్యాపీ అసలు. చూస్తుండండి మీకే తెలుస్తుంది. ఫైనలీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ మూవీ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి కదండి అప్పుడు, అందుకనేసని ఈ మూవీ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 10 మినిట్స్ మూవీ అయితే. చాలా బాగుంది మూవీ. మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు పడి పడి నవ్వారనమాట. అసలు నవ్వు ఆగలేదు, అంత బాగా అనిపించింది కామెడీ అయితే. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా నవ్వింది ఈ మూవీలోనే నేను. చాలా బాగా అనిపించింది. మరి నా పక్కన ఒక ఆంటీ కూర్చున్నారు, పెద్దామన్నమాట. అసలు నవ్వుతూనే ఉన్నారు, ఎట్లా పడి పడి నవ్వారో ఆ చిన్నపిల్లోడు కామెడీ అప్పుడైతే. సూపరు. మూవీకంతా అదే హైలైట్ అయ్యిందనమాట. చాలా బాగా అనిపించింది. ఫైనలీ మూవీ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. కానీ మేము ఇంటికైతే వెళ్ళలేదు, రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ప్యారడైజ్ రెస్టారెంట్, ఇది బైరాపట్టడి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట. ఇంకా అందుకని మోహన ఇక్కడికి తీసుకొచ్చాడు, పైగా లంచ్ టైం అయింది కదా అనేసని. ఇంకా మాకు ఆ రోజు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెస్టారెంట్కి వస్తాము అనేసని. ఎందుకంటే మార్నింగ్ 4కే వెళ్ళి బిర్యానీ తిన్నాము, మూవీ చూసాము, మూవీ టైంలో ఫుల్గా స్నాక్స్ తిన్నాము. ఇంకా లంచ్కి రెస్టారెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. కానీ రెస్టారెంట్కి మోహన తీసుకొచ్చాడనమాట. ఫుల్ డే మాతోనే టైం స్పెండ్ చేశారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఎందుకంటే ఆ రోజు మోహన్కి షాప్ లేదు, హాలిడే కాబట్టి. ఇంకా ఫుల్గా టైం మాతోనే స్పెండ్ చేశాడు. బయటే ఎక్కువ తిరిగాము, ఇంట్లోనే తక్కువగా ఉన్నాము. ఇంకా లంచ్ తినేసి ఇంకా బయట వచ్చేటప్పుడు మాకు ఈ బాబు కనపడినాడు. చాలా ముద్దుగా ఉన్నాడు. ఖుషికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము, వదిలిపెట్టలేదు
కాసేపు ఆ అబ్బాయిని. ఇంకా అలా వీడియో తీసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి మా చిన్నోడు చూసారా ఎంత మిస్ అయిందో మమ్మల్ని ఆ కొంతసేపటికే అనమాట. ఇక్కడ ప్యాంపరింగ్ టైం అనమాట. కొంతసేపు దాన్ని ప్యాంపర్ చేసేసి ఇంకా దానికి ఫుడ్ పెట్టేసి హ్యాపీగా కొంతసేపు పడుకొనేసిన తర్వాత నిద్ర లేచి మళ్ళీ మార్నింగ్ బట్టలు నానబెట్టాను కదండి, ఇంకా అవన్నీ వాష్ చేశాను. అవన్నీ వాష్ చేసేసరికి ఈవినింగ్ 6 అయిందనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి దీపం పెట్టేసుకోవాలి. ఈ లోపల మార్నింగ్ ఖుషీకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పాను కదండి, దాంట్లో ఖోఖోకి ప్రైజ్ వచ్చిందంట స్పోర్ట్స్ మీట్లో. ఇంకా ఆ ప్రైజ్ తీసుకొచ్చి నాకు చూపిస్తూ ఉంది. ఇంకా డిన్నర్కి యాజ్ యూజువల్ టిఫినే అనమాట. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అందరూ రిలాక్స్ టైము టీవీ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇది ఫ్రెండ్స్, ఇలా జరిగింది మా డే అనమాట. చాలా హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్తో మోహన మమ్మల్ని హ్యాపీ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.